వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కరెంటు కోతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు పంటల సాగు నడుస్తుండటంతో విద్యుత్ డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలు, లో వోల్టేజ్తో రైతులు ఇబ్బందులు పడుతున్నా రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్రపోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అంటేనే కరెంటు కేరాఫ్ అన్న నానుడి నిజమవుతోంది. రేవంత్ పాలనలో పవర్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పెరుగుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరగడంతో కరెంటు డిమాండ్ పెరిగింది. బోరుబావుల మోటార్లు రెగ్యులర్ గా ఆన్ లో ఉండడంతో విద్యుత్ డిమాండ్ సైతం అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు లోడ్ ఎక్కువ కావడంతో లో వోల్టేజ్ సమస్యతో రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా యాసంగి సీజన్ ముదురుతున్న వేళ పొలాలకు నీరు పెట్టాల్సిన సమయంలో కరెంటు కోతలు, లో వోల్టేజీ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. వోల్టేజీ సరిగ్గా లేకపోవడంతో వేల రూపాయలు పోసికొన్న సబ్మెర్సిబుల్ మోటార్లు క్షణాల్లో కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలిపోతున్నాయి. ఇక పాలన అంతా బాగున్నది అని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ డొల్లతనం శాసనమండలి సాక్షిగా బట్టబయలైంది. క్షేత్రస్థాయిలో రైతుల దయనీయ పరిస్థితిని ఇటీవల సెషన్లో ఏకంగా మండలి చైర్మన్ కూడా బయటపెట్టడంతో డిప్యూటీ సీఎం కంగు తినాల్సి వచ్చింది. హస్తం పాలనలోనే రైతులకు మేలు జరుగుతోందని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు కనీసం రైతుల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా పట్టించుకోవడం లేదని తేలిపోయింది. మండలి సభ్యుడు లేవనెత్తిన రైతు సమస్యలు, మా ఊరిలో కూడా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని చైర్మనే చెప్పడంతో విద్యుత్ సరఫరా ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫర్ తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫారం తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫారం పెట్టాలి. కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్ లో తీసి పెట్టేయడానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్ వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి. కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవమైనటువంటిది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు 4-5 రోజులు పడుతోంది. ఇందుకయ్యే ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ఇదే దుస్థితి. కాంగ్రెస్ పాలనలో లో వోల్టేజీతో స్టార్టర్లు, మోటార్లు కూడా కాలిపోతున్నా అన్నదాతల మాట వినే నాదుడే లేడు. దీనికి తోడు అర్ధరాత్రి కరెంట్ ఇవ్వడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కరెంటు దుస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జనవరి నెలలోనే విద్యుత్ సరఫరా ఇంత దారుణంగా ఉంటే వేసవి కాలం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని అన్నదాతలు బెంగపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం కరెంటు సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.